జూలై 1వ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు. వృషభ రాశి వారి జీవితంలో ఒక స్త్రీ ప్రవేశం జరగబోయే పూర్తి మార్పులు. ఈ వీడియోని చూడకపోతే మీరు దురదృష్టవంతులే. జూలై 1వ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు నుండి కూడా వృషభ రాశి వారి జీవితంలో ఒక స్త్రీ ప్రవేశం కారణంగా జరగబోయే పూర్తి మార్పులు ఏమిటి? వీరి జీవితంలో ఏ విధమైన మార్పులనేవి వీరు చూడబోతున్నారు? వీరికి అదృష్టమా? దురదృష్టమా? అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్‌గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. వృషభ రాశి వారికి సమయంలో దైవబలంతో అనుకున్నది సాధిస్తారు. చిత్తశుద్ధితో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగంలో ఆత్మశక్తి తగ్గకుండా చూసుకోవాలి. మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. సూర్య ఆరాధన శుభప్రదమైన ఫలితాలు అందిస్తుంది. మీకు అతి అద్భుతమైనటువంటి శుభకాలం కొనసాగుతుంది. గురుబలం కారణంగా అదృష్టం మీ వెంటే ఉంటుంది. ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది. వ్యాపారంలో రాణిస్తారు. పెట్టుబడులు లాభాలని ఇస్తాయి. ఆర్థికంగా అనుకూలంగా ఉన్నా కూడా మొహమాటం కారణంగా అధిక ఖర్చు లేకుండా జాగ్రత్త పడండి. ఉద్యోగంలో ఒత్తిడి లేకుండా పనిచేస్తే గుర్తింపు దక్కుతుంది. శ్రీ లక్ష్మీ ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలు అందిస్తుంది అని చెప్పడంలో సందేహం అయితే లేదు. మీకు ఈ సమయం అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది. మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకు లభిస్తుంది. ఈ తెలుగు నూతన సంవత్సరం ఈ రాశి వారికి గురుడు శని ప్రభావంతో చాలా సానుకూలమైన ఫలితాలు అయితే రాబోతూ ఉన్నాయి. మీ భాగస్వామితో సంబంధం చాలా మధురంగా కూడా ఉంటుంది. మీ కుటుంబంలో సంతోషం, ప్రశాంతమైన వాతావరణం కలిగి ఉంటారు. కుటుంబ సభ్యులతో ఒకరికి అనుబంధం కూడా పెరుగుతుంది. గురుగ్రహ ప్రభావంతో కొత్తగా పెళ్ళైన వారికి సంతానం గురించి శుభవార్తలు కూడా వినిపిస్తాయి. మీ కుటుంబంలో శుభకార్యాలు కూడా జరుగుతాయి. విద్యాపరంగా ఈ రాశి వారికి గురుడి ప్రభావంతో పోటీ పరీక్షల్లో మంచి విజయం సాధించే అవకాశం ఉంటుంది. మీరు ఏకాగ్రత చదువుతారు. చదువులు చదవాలి అని అనుకునే వారికి నూతన సంవత్సరం అనుకూలంగా కూడా ఉంటుంది. విదేశీ విద్యను అభ్యసించాలి అని అనుకునే విద్యార్థులకి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు కోరుకున్న విద్యా సంస్థల్లో సీటు సంపాదించే అవకాశాలు కూడా ఉంటాయి. కెరియర్ పరంగా ఈ రాశి వారికి అత్యద్భుతమైనటువంటి ప్రయోజనాలు అయితే కలుగుతాయండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగాలు, ప్రైవేట్ రంగాల్లో పనిచేసే వారికి ప్రమోషన్ లభించే అవకాశాలు కూడా అధికంగా ఉన్నాయి. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. శని గురుడి ప్రభావంతో మీకు శుభ ఫలితాలు అయితే రానున్నాయి. ఈ రాశి నుండి శనిదేవుడు 11వ స్థానంలో సంచారం చేసే సమయంలో విశేషమైన ప్రయోజనాలు అయితే కలుగుతాయి. ఉద్యోగులకు కార్యాలయంలో కష్టానికి తగ్గ ఫలితాలు కూడా ఉంటాయి. రాహు సంచారం వేళ మీరు చేసే ప్రయత్నాలన్నింటిలో కూడా మీరు ఘన విజయం సాధిస్తారు. ఆరోగ్యపరంగా గురుగ్రహ ప్రభావంతో వీరికి అనుకూలంగా ఉంటుంది. మీ మనసులో సానుకూలమైన ఆలోచనలు కూడా కలుగుతాయి. అయితే మీ యొక్క ఆహారపు అలవాట్లపైన కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. లేదంటే మీరు ఊబకాయం సమస్యలతో బాధపడాల్సి ఉంటుంది. శనిదేవుని ప్రభావం అధికంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు సోమరితనాన్ని వదిలిపెట్టాలి. మీ దినచర్యను క్రమబద్ధంగా నిర్వహించాలి. ఈ రాశివారి ప్రేమ జీవిత ప్రారంభంలో శుభ ఫలితాలు ఉంటాయండి. అయితే ఏడాది మధ్యలో రాహుకేతువుల ప్రభావంతో మీ ప్రేమ సంబంధాల్లో కొన్ని సమస్యలు అయితే ఎదురవుతాయి. ఏప్రిల్ నుండి కూడా శనిదేవుని దృష్టి 5వ స్థానంపైనే ఉంది. కాబట్టి మీ ప్రేమ సంబంధాల్లో నిజాయితీ కొనసాగించాలి. అప్పుడు మాత్రమే మీరు ప్రేమ జీవితంలో చాలా ఆనందంగా ఉంటుంది. మీరు పాటించిన పరిహారాలు ఏమిటి అంటే వృషభ రాశి వారు ప్రాణాయామం, ధ్యానంతో ప్రతిరోజును ప్రారంభించాలి. ప్రతిరోజు కూడా ప్రాణాయామం చేయడంతో పాటుగా మీ ఇంట్లో స్ఫటిక యంత్రాన్ని ప్రతిష్ఠించాలి. అలాగే ప్రతిరోజు శ్రీ లక్ష్మి సూక్తులను పఠించి నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయడం వల్ల మీకు శుభ ఫలితాలు అయితే ఉంటాయండి. చూశారు కదండి. ఈ వృషభ రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడైతే తెలుసుకుందాం. కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాలు,
రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు ఎవరైతే జన్మించుంటారో వారు వృషభ రాశికి చెందుతారు. వృషభం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందు చెప్పబడి ఉంది. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి చక్రంలో రెండవది. ఈ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యము కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం, అచంచల విశ్వాసాన్ని కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు. వృషభ రాశి వారి దయా దానగుణము క్షమాగుణమును కలవారుగా ఉంటారు. ఎవరైనా కానీ వీరిని విశ్వసించి మంచి ఫలితాలు పొందుతారు. వీరి మీద విశ్వాసం ఉంచి ఆధారపడవచ్చు కూడా. వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ కూడా క్షమించే గుణం కలవారుగా ఉంటారు. వీరి యొక్క అభిప్రాయాలు మార్చడం ఎవరికీ కూడా సాధ్యం కాదు. ఈ రాశి వారు ఆనందంగా జీవితాన్ని జీవిస్తారు. వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడానికి అభిరుచి కూడా కలిగి ఉంటారు. అందుచేత ఎంతో ధనవ్యయం చేస్తారు. మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం. మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని వీరు అనుకుంటూ ఉంటారు. ఏ పని అయినా సరే అందమైన అలసట ఎరగకుండా ఓపికతో కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని వీరు కలవారుగా ఉంటారు. సాధారణంగా వీరి సహనం ఎప్పటికీ కోల్పోరు. అయితే ఈ రాశివారి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టం. ఈ రాశివారు దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు. దానికి కారణంగా మొండి పట్టుదలగా మారుతుంది. దీని కారణంగా నష్టం కూడా చేకూరుతుంది. కాబట్టి మొండి పట్టుదలను మీరు విడవాలి. ఈ రాశివారు ప్రేమకు లొంగిపోతారు. వీరు ప్రేమలో చిక్కుకున్నారంటే ఎంతటి కార్యముల్లోనైనా సరే వీరు సులభంగా చేస్తారు. అయితే వీరు పొగడ్తలకు లొంగారు. వృషభ రాశి వారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయడం కాకుండా ఇతరుల చేత పనిని చాకచక్యంగా చేయించే నేర్పరితనం కలవారుగా ఉంటారు. ఇక ధన సంపాదనలో అయితే వీరు చాలా అదృష్టవంతులు. అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది. వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్కులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు అయితే కలవు. ఈ రాశి వారి సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించుట, నాణాలను సేకరించడం పైన వీరికి అధికమైన ఆసక్తి ఉంటుంది. వస్త్రములు, సుగంధ ద్రవ్యములు, సంగీత పరికరాల వ్యాపారాలు ఎందు వీరు బాగా రాణిస్తారు. ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం, మంచి ప్రాణశక్తి ఉంటుంది. మిగిలిన రాశుల కంటే కూడా చక్కటి ఆరోగ్యాన్ని వీరు కలిగి ఉంటారు. ఏదైనా సరే కార్యక్రమం నందు నిమగ్నమై ఉన్నప్పుడు ఆహారం, నిద్ర ఎందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుంది. ఈ రాశి వారి ఊపిరితిత్తులు, శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఈ రాశి వారికి అదృష్టపు రంగు తెలుపు, అదృష్టపు సంఖ్య 6, అదృష్టవారం శుక్రవారం. వీరికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. వీరు కోరుకున్నటువంటి జీవితాన్ని వీరు చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఉంటాయి. మంచి ధన సంపాదన, స్వగృహం నిర్మించుకోవడం కూడా జరుగుతుంది. ఈ రాశి వారు చాలా వరకు ఇతరుల మాటలు లక్ష్య పెట్టారు. వయసులో వీరు శ్రమపడిన కారణంగా చాలా ఇబ్బందులు అనేవి వీరు ఎదుర్కొంటూ ఉంటారు. అందరి మాటలు కూడా శ్రద్ధగా వింటారు, కానీ తాను అనుకున్నది చేస్తారు. తాత ముత్తాతలు ప్రతిష్ట కలవారుగా ఉంటారు. వీరికి కుటుంబ ప్రతిష్ట కూడా ఉంటుంది. వీళ్ళు నామాలు కూడా వీరికి లాభిస్తాయి. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.